తండ్రి వినాయక, నీ తమ్ముడు పోస్ట్ మ్యాన్ పొద్దున్నే బయలుదేరుతున్నాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడు నాయనా. రావలసిన వేళకే వస్తాడే, తేవలసినదేదో తెస్తాడే, వస్తాడే. నీ మనసులో ఏముందో నాకు తెలుసు. ఇదిగో నీ ప్రియుడు రాసి పంపించిన ఉత్తరం. నా దగ్గర ఇస్తున్నావు. ఎప్పటిలాగా నువ్వే చదివి పెట్టు. చదవాలా? చదువుతాను. ప్రియమైన విజయలక్ష్మికి నీ ప్రియుడు కనకారావు రాయనది. నువ్వు ఎలాగున్నావు? బాగున్నావా? ఏంటయ్యా చదవడం? నువ్వు చదువుతుంటే నాకు ఏ ఫీలింగ్ కలగడం లేదు. నన్ను పట్టుకున్నంత మాట్లాడావా? ఎవరికే ఫీలింగ్ లేదు. ఇప్పుడు ఈ ఉత్తరంలో ఉన్నవన్నీ బట్టి బట్టి ఫీలింగ్ తో చెప్తాను. చెప్పలేదో నా పేరు పోస్ట్ మ్యాన్ బంగారమే కాదు. విను. ప్రియమైన విజయలక్ష్మి నీ ప్రియుడు రాయన అడుకోదేనే విజి, నువ్వు వస్తావని అమ్మవారి గుడి మెట్లు ఎక్కి దిగి నా 2 కళ్ళు వాచిపోయాయి. ఎదురు చూసి నా 2 కళ్ళు కాయలు కాచాయి. దిక్క సన్నాసి మీ నాన్న రాకూడదని అడుగున్నాడా చెప్పు. నిద్రపోతున్న సమయంలో బండరాయి తీసుకొని తల బద్దలు కొట్టేస్తాను. లేక మీ బావ ఏమన్నా వెళ్ళకూడదని అడుగున్నాడా చెప్పు. రోకలు తీసుకొని వాడిని నడ్డి ఎరగొట్టేస్తాను. లేక మీ వదిన ఏమన్నా అడ్డు చెప్పిందా చెప్పు. తినే అన్నంలో విషయం కలిపి పెట్టేస్తాను. ధైర్యంగా చెప్పు. మీ నాన్న అడ్డుకున్నాడా, మీ బావ అడ్డుకున్నాడా, మీ వదిన అడ్డుకున్నారా? అందరిని చెప్పేస్తాను. చెప్పవే చెప్పు. నాన్న, ఈ పోస్ట్ మ్యాన్ బంగారం ఊరు వదిలి పారిపోతారా? అన్ని విన్నానమ్మా, అన్ని వింటూనే ఉన్నా. రై, ఎక్కడ తెచ్చారా? పని చేస్తూ నా ముందునే లేపిపోవాలని చూస్తున్నావా? మీ అమ్మాయికి వచ్చిన ఉత్తరాన్ని చదివి వినిపించారు. ఇంకా చూస్తున్నారేంట్రా? ఆగబట్టుడే. ఏమయ్యా, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు వేయడానికి 55% వెళ్తున్నారు. గుళ్ళో ఉత్సవాలు జరిగేప్పుడు భక్తులు అన్న పేరుతో 40% మంది వెళ్తున్నారు. కానీ ఒకరిని కొట్టాలనుకున్నప్పుడు 100% మంది వస్తున్నారు. ఏం న్యాయమయ్యా ఇది? అదేనయ్యా మాకు చాలా ఇష్టం. ఇష్టమైతే ఇంకెందుకు ఆలస్యం కానివ్వండి. ఆ కూతుర్ని లేపుకోవాలని చూస్తున్నావుట్రా నిన్ను. సకాలేడు వచ్చాడు కాబట్టి నా తక్క అడిగి దొరికి నేను బతికిపోయాను. ఈ పాటికి అయిపోయి ఉంటాడు. ఏం కొట్టుడు కొడుతున్నారయ్యా? వట్లను దంచి పారేస్తున్నారు బాబు.